పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వెండి తెర మీద హీరోయిజానికి కొత్త డెఫినేషన్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. స్టార్ హీరోల కెరియర్ ని మలుపు తిప్పే సినిమాలు చేసిన ఈ డాషింగ్ డైరెక్టర్ తర్వాత తడబడ్డారు. వరుస ఫెయిల్యూర్స్ తో ఫామ్ కోల్పోయారు. ఈ టైంలో షార్ట్ గ్యాప్ తీసుకొని ఓ డిఫరెంట్ మూవీని సిద్ధం చేస్తున్న పూరి ఆ సినిమా అప్డేట్ విషయంలో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ ఈ పేరు ఒకప్పుడు వెండి తెర మీద కమర్షియల్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పూరి బిగ్ హిట్ ఇచ్చి చాలా కాలం అవుతోంది. పాన్ ఇండియా ఆశలతో తెరకెక్కిన లైగర్, సీక్వెల్ గా రూపొందించిన డబుల్ స్మార్ట్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అందుకే లాంగ్ బ్రేక్ తీసుకుని కొత్త సినిమా సెట్ చేశారు. విజయ్ సేతుపతి హీరోగా స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. డిఫరెంట్ జానర్లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలం అవుతున్నా ఇంతవరకు రిలీజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయలేదు. ఈ గ్యాప్ లో పూరి మ్యూజింగ్స్ పేరుతో పాడ్కాస్ట్లు చేస్తోన్న డాషింగ్ డైరెక్టర్ సినిమా విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అసలు ఆ సినిమా స్టేటస్ ఏంటన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇంతకీ పూరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? సినిమా రిలీజ్ ఎప్పుడుంటుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ. కొద్ది రోజులుగా కెరియర్ విషయంలో తడబడుతున్న పూజా హెగ్డే ఇప్పుడు స్టైల్ మార్చారు. ఇన్నాళ్లు అడపాదడప మాత్రమే గ్లామర్ షో చేసిన ఈ బ్యూటీ బాలీవుడ్లో కొత్త బౌండరీస్ సెట్ చేస్తున్నారు. ఈ బ్యూటీ లేటెస్ట్ లుక్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి ట్రెండింగ్ లోకొచ్చేశారు. ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడిన ఈ బ్యూటీ కెరియర్ లో బిగ్ టర్న్ కోసం స్టైల్ మార్చేశారు. అప్కమింగ్ సినిమాల్లో గ్లామర్ డోస్ పెంచేసి కొత్తగా కనిపిస్తున్నారు. దీంతో బుట్టబొమ్మ హాట్ లుక్స్ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. సౌత్ లో భారీ సినిమాల్లో నటించినా సక్సెస్ రాకపోవడంతో ఫోకస్ ని బాలీవుడ్ కి షిఫ్ట్ చేసేశారు పూజ. తన ఇమేజ్ ని పక్కన పెట్టి గ్లామరస్ రోల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రీసెంట్ గా హే జవానీతో ఇష్క్ హోనా హై మూవీ సాంగ్ లో పూజా లుక్స్ మీద నేషనల్ లెవెల్లో డిస్కషన్ జరుగుతోంది. గతంలో పూజా 1-2 సీన్స్ లో అల్ట్రా గ్లామరస్ గా కనిపించినా ఈ రేంజ్ లో మాత్రం ఎప్పుడూ లేదు అంటున్నారు ఫ్యాన్స్. అందుకే సోషల్ మీడియాలో పూజా లుక్స్ మీద డిఫరెంట్ కమెంట్స్ వినిపిస్తున్నాయి. బుట్టబొమ్మ బ్యాక్ విత్ ఏ బ్యాంగ్ అంటూ కొంతమంది పొగుడుతుంటే మరికొంతమంది మాత్రం ఇంత అవసరమా అంటూ పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా ఈ గ్లామర్ టర్న్ పూజకు సక్సెస్ ఇస్తుందేమో చూద్దాం. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ 2 సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ సినిమా రిలీజ్ విషయంలో మరోసారి అదే పరిస్థితి కనిపిస్తోంది. అసలు జైలర్ రిలీజ్ ఆలస్యానికి కారణమేంటి? ఈ స్టోరీలో చూద్దాం. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా జైలర్. తలైవా రూత్లెస్ కిల్లర్ గా నటించిన ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఆ క్యారెక్టర్స్ సినిమా సక్సెస్ లో వసూళ్ల విషయంలో చాలా హెల్ప్ అయ్యాయి. అందుకే అదే మ్యాజిక్ ని మళ్లీ రిపీట్ చేస్తూ జైలర్ 2ని రెడీ చేస్తున్నారు. జైలర్ 2 అనౌన్స్ చేసినప్పుడు ఈ సినిమాని జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఆ టైంకి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే ఛాన్స్ లేకపోవడంతో ఆగస్టు 15కు వాయిదా వేశారు. ఇండిపెండెన్స్ డే టార్గెట్గా షూటింగ్ పనుల్లో స్పీడు పెంచారు. కానీ ఇప్పుడు ఆగస్టు 15న కూడా జైలర్ 2 రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమాని ఇంకాస్త ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఇండిపెండెన్స్ డే డేట్ మిస్ అయితే సెప్టెంబర్ 4న సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కాస్త ఆలస్యమైన రజనీ అభిమానులు కోరుకునే అన్ని మాస్ ఎలిమెంట్స్ తో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు నెల్సన్. అందుకే పార్ట్ 2 తొలి భాగాన్ని మించి సక్సెస్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కి చేదు అనుభవం ఎదురైంది. ప్రెస్టీజియస్ కేన్స్ 2026 ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ లో పాల్గొన్న ఆలియాకు ఇంటర్నేషనల్ మీడియా షాక్ ఇచ్చింది. ఇండియాలో 100 కోట్ల మార్కెట్ ఉన్న బ్యూటీకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంత అవమానమా అంటూ ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆలియాకి జరిగిన ఆ అవమానం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. బాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నారు ఆలియా భట్. ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా కేన్స్ 2026 ఫెస్టివల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఫేమస్ డిజైనర్ తమారా రాల్ఫ్ డిజైన్ చేసిన గౌన్లో రెడ్ కార్పెట్ మీద సందడి చేశారు.
కానీ ఈ ఈవెంట్లో ఆలియాకు షాక్ ఇచ్చారు ఫోటోగ్రాఫర్స్. దీపికా పదుకోన్, ఐశ్వర్య రాయ్ లాంటి వాళ్లు కేన్స్కు వెళ్తే కెమెరా ఫ్లాష్లతో మోత మోగిపోతుంది. కానీ ఆలియా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్స్ సైడ్ నుంచి ఆ అటెన్షన్ కనిపించలేదు. అంతా వేరే ఇంటర్నేషనల్ సెలబ్రిటీల వైపు కెమెరాలు తిప్పారు. కనీసం ఆలియా వైపు కూడా చూడకుండా ఇగ్నోర్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవ్వరూ ఫోటోలు తీయకపోయినా ఆలియా మాత్రం కెమెరాలకు ఫోజులిస్తూ ముందుకు వెళ్లడం కనిపించింది. ఈ ఇన్సిడెంట్ చూసిన ఆలియా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మన స్టార్ హీరోయిన్కు ఇలా జరగడమేంటని ఫైర్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఎలాంటి నెగటివిటీ లేకుండా ఆలియా ఆ సిచ్యువేషన్ను కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేసిన తీరును ప్రశంసిస్తున్నారు. ఇండియాలో 100 కోట్ల మార్కెట్ ఉన్న ఆలియాకు కేన్స్లో ఇలాంటి రెస్పాన్స్ రావడం మీద బాలీవుడ్ సర్కిల్స్లో డిస్కషన్ జరుగుతోంది. సాధారణంగా ర్యాంప్ మీద కనిపించే మన హీరోయిన్లు కాస్ట్లీ డిజైనర్ వేర్లో సందడి చేస్తారు. కొన్నిసార్లు వాటి ఖరీదు లక్షలు దాటి కోట్లలో కూడా ఉంటుంది. అయితే ఈ విషయంలో ఓ కొత్త రికార్డ్ సెట్ చేశారు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఏంటా రికార్డ్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. కాన్స్ 2026 ఫెస్టివల్ ఓపెనింగ్ సెరమనీలో ఊర్వశి రౌతేలా తన ఎంట్రీతో అందరినీ సర్ప్రైజ్ చేశారు. వియత్నాంకి చెందిన ఫేమస్ డిజైనర్ బ్రాండ్ జోలీపోలీ కోచర్ రెడీ చేసిన స్పెషల్ డ్రెస్లో ఆమె రెడ్ కార్పెట్ మీద మెరిశారు. ఈ సిల్వర్ కలర్ డ్రెస్ కి సంబంధించిన కాస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డులు బ్రేక్ చేస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం ఏకంగా $155.87 మిలియన్, అంటే అక్షరాల 1491 కోట్ల రూపాయల విలువైన ఈ అవుట్ఫిట్ తో ఆమె నెట్టింట్లో సంచలనం సృష్టించారు. మెటాలిక్ షైన్, క్రిస్టల్ వర్క్ తో ఒక ఫ్యాంటసీ లుక్ లా డిజైన్ చేసిన ఈ గౌన్ కి సంబంధించిన విజువల్స్ ఆన్లైన్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ లో దీపికా, అలియా లాంటి స్టార్స్ గతంలో ఎక్స్పెన్సివ్ లుక్స్ లో మెరిసిన అందరి రికార్డులను బ్రేక్ చేశారు ఊర్వశి. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, కాన్స్ వేదికపై ఇండియాని రిప్రజెంట్ చేయడం ఎంతో ప్రౌడ్గా ఉందన్నారు ఊర్వశి రౌతేలా. మరొకవైపు ఊర్వశి డ్రెస్ కాస్ట్తో 2-3 పాన్ ఇండియా సినిమాలు తీసేయొచ్చన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. కెరియర్ పరంగా పెద్దగా ఫామ్లో లేకపోయినప్పటికీ రెడ్ కార్పెట్ లుక్స్ విషయంలో మాత్రం గ్లోబల్ రేంజ్లో బజ్ క్రియేట్ చేస్తున్నారు ఊర్వశి. ఓవరాల్గా కాన్స్ వేదికగా ఊర్వశి రౌతేలా చేసిన ఈ $1 మిలియన్ ఫ్యాషన్ మ్యాజిక్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతోంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.